టపీ 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 అని నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి అమ్మ, నువ్వు కట్టేయలేదు సరిగ్గా. మరి ఏంటమ్మా దుప్పట్ల మధ్యలో దుప్పట్లా కూర్చున్నావు? అవును, ఎలా ఉందమ్మా హైదరాబాద్? ఎలా ఉంటుంది నా బొందలాగా ఉంటుంది కానీ. ఎందుకమ్మా వాతావరణం అంతా సూపర్ చక్కగా హాయిగా చల్లగా ఉంది కదే. నీకు విజయవాడ ఎంత అగ్గి గుండంలాగా ఉంటుంది ఈ టైంలో, జూన్లో. మాకు చల్లబడింది ఎప్పుడు. ఎంత చల్లబడినా హైదరాబాద్ లాగా ఎలా ఉంటుంది? అందరూ వాతావరణం కోసం ఇక్కడికి వచ్చేస్తారు. నువ్వు కూడా వచ్చేయచ్చు కదా. తలకిందులుగా తపస్సు చేసినారా? అమ్మడక్క బెజవాడ బేబక్క దగ్గరికి వచ్చేయచ్చు కదా. నీ పోటీ ఎందుకులే అని. నీకు పోటీ అంటే నీకు నువ్వే స్టార్టే బాబు. నువ్వు అసలు లేడీ బ్రహ్మానందం తెలుసా? నీకు ఎవరైనా పోటీ ఉన్నారా ఎప్పటివరకు? ఎందుకమ్మా తల దించుకొని మాట్లాడుతున్నావు? అమ్మ నీకు కూడా ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా, నిన్ను కూడా అడుగుతున్నారు. అమ్మడక్క సూపర్ అంటున్నారు తెలుసా. బెజవాడ బేబక్క ఏమో ఓవర్ యాక్షన్ అంట, అమ్మడక్క న్యాచురల్ అంట. అవునా? ఓవర్ ఉండదు నాకు. ఎందుకమ్మా? లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తా. అమ్మా నీ చిన్నప్పుడు విషయాలు ఏమన్నా చెప్పించమని చాలా మంది ఫాలోవర్స్ అడిగారమ్మా. నువ్వు బాగా చదువులు సరస్వతి అంట కదమ్మా, నువ్వు బాగా చదివేదాన్ని. మర్నాడు పొద్దునకి అన్నీ మర్చిపోయేదాన్ని. పరీక్షల్లో నువ్వు అసలు ఏంటి మర్చిపోమన్నా మర్చిపోవట్లే ఏది. ఏంటో మరి అప్పుడు అట్లా మర్చిపోయేది. అమ్మ నువ్వు స్కూల్ ఫస్ట్ అంట కదమ్మా అప్పట్లో. అమ్మా లాస్ట్ నేనే. పాపం శివరాం తాతయ్య గారి ఇంట్లో నువ్వు ఉండేదానమాట కదమ్మా. ఎప్పుడు చూసినా పుస్తకం వేసుకుని డాక్టర్ చదివిద్దాం అనుకున్నారు. మరి ఏమైందమ్మా? ఎందుకు చదవాలా? రాందే మార్కులు రాందే. కానీ ఎప్పుడు పుస్తకం వేసుకుని కూర్చొని చదువుతానే ఉండదు. చదివిందని చదివినట్టు. మరి ఏంటమ్మా? ఏముందా చదువుతా నిద్రపోయింది. మరి అంత చదివి నువ్వేంటమ్మా బాగా క్లాస్ ఫస్ట్ అన్న వచ్చేదానివి కదా. ఎవరా ఏమొచ్చేదానమ్మా? ప్యాస్ అయ్యేదానివా? ఒకసారి ప్యాస్ కూడా అయ్యేదాన్ని కదా. నిజంగానా? అమ్మా ఫాలోవర్స్ అందరు వింటున్నారే, పర్లేదా? ప్యాస్ కొట్టాలి బిఏ దాకా వచ్చాక. కానీ అమ్మ బిఏ ఏంటి? నువ్వు కాలేజ్ టాపర్ అంట కదే. టాపరా? నా ఫైనల్ ఇయర్ సబ్జెక్టులు అన్నీ అట్టా. నువ్వు బిఏ కూడా? అది కూడా కంప్లీట్ అవ్వలేదుగా. ఎందుకమ్మా? ఏంటో చదువులో సరస్వతివి కదే నువ్వు. గుర్తుండేది కాదు. ఇప్పుడేమో అంత బాగా గుర్తు పెట్టుకుంటున్నావు కదే. కొత్తిమీర ఏది మర్చిపోయి ఫ్రిడ్జ్ లో కొత్తిమీర కూడా ఉంది, కరివేపాకు కూడా ఉంది, ఇవన్నీ కూడా చెప్తున్నావు కదే. ఏది మర్చిపోయి పని. మాకన్నా ఎక్కువ నీకే గుర్తు అంటాను. అక్క నీకు భలేమో గుర్తు అక్క అన్ని. ఏమో మరి ఎందుకు బాగా మెమరీ ఇప్పుడున్నంత మెమరీ లేదు. ఏమో మరి శ్రద్ధ లేకేమో. అమ్మా మరే ఫాలోవర్స్ నిన్ను కొన్ని క్వశ్చన్లు అడగమన్నారమ్మా. బెజవాడ బేబక్కలో నీకు బాగా నచ్చేది ఏంటో ఒకటి చెప్పమని చెప్పారు. ఇగో ఈ ఓవర్ యాక్షన్ నీకు నచ్చుద్దా? నచ్చేది చెప్పమన్నారు. నచ్చేది ఏముంది ఉన్నదన్నట్టు మాట్లాడటమే. నేనే నాలో నచ్చేది ఏంటని అడుగుతున్నారు. మాట్లాడతావు కదా అన్ని ఉన్నాయి అన్నట్టు ఫ్రాంక్ గా. అది నీకు బాగా నచ్చిందా? మాట్లాడకూడదు అని లేదు. అంతే అంటావు. అమ్మ నచ్చింది ఏంటి? చాలా ఉన్నాయి. అమ్మ నచ్చని చెప్పే ఒకటన్నా. బాగా నచ్చని విషయం అంట. అంతా ఉంటాయి అన్ని చెప్పకూడదు. పర్లేదు అమ్మ ఏడుస్తారు. అమ్మ నేను చెప్పమని అడుగుతున్నారమ్మా వాళ్ళు. వద్దులే చెబుతారేంటి అందరికి ఉంటాయి మనసులో. అంటే కాదు వాళ్ళు కూడా వినగలిగి నువ్వు చెప్పగలిగి చెబుతాను. పక్కన చెప్తావా? అమ్మ మర్చితో నక్కే ఒకటి చిన్నదండి చెప్పమంటున్నారు. వద్దులే కుదురు తక్కువ వాళ్ళ గురించి ఎందుకు. సరే నీలో నీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? అమ్మడక్కాయలో నచ్చే క్వాలిటీ? ఫ్రాంక్నెస్. నీలో కూడా నీకు ఫ్రాంక్నెస్సేనా? అబ్బో నీలో నీకు నచ్చంది కాదులే, నాకు తెలిసి పెనస్తానే. అందరినీ నువ్వెక్కడ నమ్మావే? అమ్మో నీ సంగతి మామూలుగా లేదు. అందరినీ నమ్మాను.
అందరినీ నమ్మావా? ఏమ్మా నమ్మినాక ఎవరు మోసం చేశారు? ఎవరు అప్పుడు వాళ్ళు చెప్తే బాగుపడతారు. వాళ్ళు కూడా చూడొచ్చేమో కదా. వద్దులే. అమ్మ నీ వీడియో వాళ్ళు కూడా చూడొచ్చేమోనే. ఎవరమ్మా? రిలేటివ్సా, ఫ్రెండ్సా? అదన్నా చెప్పు కనీసం. పోనీ బ్లడ్ రిలేషన్ అని మమ్మల్ని మాత్రం అనకేవు. అమ్మ చెప్ప ఎందుకమ్మా? చివరిలో చెప్పటం అమ్మ అంత బాధపడుతున్నావు ఏంటమ్మా? వచ్చేసినాక ఎవరమ్మా? ఏమైంది చెప్పు. పర్లేదులే, నమ్మితే అందరు మోసం చేస్తారా? చెప్పమ్మా. వద్దులే చెప్పకూడదు. సరే, నీకు ఇప్పుడు సిస్టర్స్, బ్రదర్స్ అందరూ ఉన్నారు కదా, ఇంతమంది పెద్ద ఫ్యామిలీ. నీకు బాగా ఇష్టమైన బ్రదర్ ఆర్ సిస్టర్ ఎవరు? నీకు ఇష్టమైన బ్రదర్? అందరూ ఇష్టం. వాళ్ళు చూస్తారనా? లేరు కదే మూడొంతులు. చెప్పకూడదు. చెప్పకూడదా? సిస్టర్ ఇంక నీకు ఒకటే సిస్టర్, చంటమ్మ కదా. ఏమ్మా? అమ్మ పోనీ కనీసం కజిన్స్లో నీకు ఎవరు క్లోజ్ చెప్పమ్మా. కనీసం ఎవరు క్లోజ్ నీకు బాగా? పాపం బాగా క్లోజా నీకు? పాపమ్మ బాధపడ్డావు కదా పాపం చచ్చిపోయినప్పుడు. మోర్ దాన్ మదర్. పెద్దది కూడా కదా నీకన్నా చాలా వయసులో. 10 years పైన. సరే అమ్మా, ఎందుకంత బాధ పెడుతున్నావు? సరే, ఇప్పుడున్న ఫ్రెండ్స్లో నీకు బాగా చచ్చిపోయిన తమ్ముళ్ళు గుర్తొచ్చి. అవునా? నీకు చంటి మావి బాగా ఇష్టం కదా నీకు? అమ్మ నీకు ఇప్పుడు ఉన్న ఫ్రెండ్స్లో బాగా క్లోజ్ ఫ్రెండ్, నువ్వు బాగా షేర్ చేసుకునే ఫ్రెండ్ ఎవరమ్మా? బాగా క్లోజ్. అది చెప్పు. అది చెప్పువా? అది చెప్తే చూసారనుకో తేడా అవుతుంది. ఎవరి కాళ్ళకి నువ్వే నాకు క్లోజ్ ఫ్రెండ్ అని బిల్డప్ ఇస్తున్నావు అమ్మ నువ్వు. అట్లా ఏం చెప్పను ఎవరితాను ఉంటుందంటే మనసులో. సరే, మా ఫ్యాన్స్కి ఫాలోవర్స్కి ఏమన్నా చివరిగా ఏమైనా చెప్పాలంటే చెప్పు. నన్ను ఇన్వాల్వ్ చేయబాదు అమ్మా. చేసిన అమ్మా నువ్వు ఇన్వాల్వ్ చేయొద్దన్నా నువ్వు ఇన్వాల్వ్ అయిపోయావు. నిన్ను మర్చిపోయి మొన్న ఈ మధ్యన ఫంక్షన్లో గుర్తుపట్టి నవ్వి మాట్లాడిస్తున్నారన్న ఆ విషయం చెప్పు మా వాడికి. ఏమైందో చెప్పు. మీరు బేబక్క వాళ్ళ అమ్మగారు కదా అని అడుగుతున్నాను. అప్పుడు నువ్వేం చెప్పావు? ఏమంటాను అవునన్న. ఏంటి తెలియని వాళ్ళు కూడా నవ్వుతున్నారేటా బాబు, ఎవరు ఇటు నవ్వుతున్నారు అనుకుంటే అప్పుడు అర్థం అవుతుంది. ఓహో చూస్తున్నారు కాబోలు. హ్యాపీగా ఉందా? నీకు నచ్చట్లేదా అలా పలకరించడం? ఎందుకు హ్యాపీగా ఉండదు? బాగానే ఉందా? అమ్మ నీతో ఎవరైనా ఫోటో దిగారా? ఇప్పుడు చూస్తాం బాగా, మేము రీల్స్ చూస్తామండి అని చెప్పారు. నాకు ఇష్టం లేదు, నన్ను అయినా ఇన్వాల్వ్ చేస్తున్నాను. లేదండి బాగుంటుంది, మీరు మాట్లాడటం బాగుంటుందా మెచ్చుకున్నాడు ఒక భయం. అవునా? ఎవరో చచ్చిపోతే వెళ్తే. సరే, చివరాఖరికి ఏమైనా చెప్పు, ఇంకా బాయ్ చెప్దాం. 8 నిమిషాలు చెప్పావు తెలుసా. మీ నాన్నగారు, అమ్మగారు, తాతగారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ నీకు బాగా, వాళ్ళు లేరు కదా, అయ్యన్న చెప్పు ఎవరు నీకు బాగా క్లోజు? మా మామయ్య అంటే ఇష్టం. శివరాం తాతగారు కదా. ఆ తాతగారి దగ్గర ఎక్కువ పెరిగావంట కదమ్మా నువ్వు. మా నాన్న శివరాం తాతగారి దగ్గర బాగా పెరిగావు కదా నువ్వు. బాగా చూసుకునే వాళ్ళకంట కదమ్మా నిన్ను. పాప డాక్టర్ చదివిద్దాం అనుకున్నారంట. నువ్వే డిసప్పాయింట్ చేసావమ్మా. ఆయన నిన్ను అపాయింట్ చేస్తే నువ్వు ఆయన డిసప్పాయింట్ చేసావు. ఆయన ఆశలు నెరవేర్చలేకపోయా. పాప శివరాం తాతగారి కన్నా ఏమైనా చెప్పమ్మా. పుస్తకం పట్టుకోగానే నిద్ర వచ్చింది. ఇంకేం చెప్తా అమ్మ శివరాం తాతగారికి ఏమైనా చెప్పమ్మా. చెప్పువే, చెప్పు. మా మామయ్య నేను మర్చిపోతే కదా. ఏమన్నా చెప్పు శివరాం మాయ అని చెప్పవే వీడియోలో. చెప్పు, ఏం చెప్పాలి? చెప్పేది ఒకటి శివరాం లేని మామయ్య గురించి ఏం చెప్తా? ఏదో ఒకటి చెప్పు. అదే ఏమన్నా లేని మామయ్య గురించి ఏం చెప్పాలి? లేరు కాబట్టి చెప్పవే. మామయ్య అంతే అంతే, ఇంకెక్కువ క్వశ్చన్లు అడగ మాకు, అంతేనా? నువ్వైతే డాక్టర్ అరుణ అవ్వాల్సింది. ఏంటమ్మా నువ్వు ఎంత డిసప్పాయింట్ చేసావు. ఇది పుస్తకం ముట్టుకుంటే చాలా నిద్రపోయేది అనివి. అమ్మ నువ్వు చాలా అందంగా ఉండి నీ వెనకాల చాలా మంది పడేవాళ్ళు అంట కదమ్మా. ఆ చాలా మందిలో మా నాన్న కూడా ఉన్నారంట కదే. ఫ్రీగా కలిసి వస్తుందని మా నాన్నని కట్నం లేకుండా చేసుకుంటారని చేసుకున్నావంట కదే. అమ్మ నీకున్న తెలివితేటలు ఎవరికి ఈ జనరేషన్ వాళ్ళకి లేదమ్మా. బాగా ఇంటెలిజెన్స్తో బాగా. అమ్మ మీరు చిన్నప్పుడు ఆ చిరుతిళ్ళవి కూడా ఒక దాచుకునేవాళ్ళు అంట కదా మీ ఇంట్లో ఒకళ్ళు తాళం వేసుకుని.
ఎవరు రాజ్యమా అవును, తాళం వేసుకునేవాడు అని చెప్పాను. వేసుకోవటం కాదు, ఆడికాడి చేసి తినేసేవాడు. ఏదో మొత్తానికి తాళం వేసుకునేవాడు స్నాక్స్ అన్నావు, ఏమో. నువ్వు చెప్పావు డబ్బాకి తాళం వేసుకునేవాడని. ఇష్టం ఎవరు చేసి పెట్టేవాడు ఆడే చేసుకునేవాడు. చేసుకుని చేసుకుని తిని ఆడికి ఇష్టమైన వాళ్ళకి పెట్టేవాడు మేడం. సరే అమ్మా, ఇంకా 10 నిమిషాలు చెప్పావు, ఇంకా చాలు, ఇంకా బాయ్ చెప్పా, రాలే. ఫాలోవర్స్కి బాయ్ చెప్పా, బాయ్. ఏమన్నా చెప్పు వాళ్ళకి, సబ్స్క్రైబ్ ఏమన్నా చెప్పు, నేను చెప్పను, వాళ్ళకి ఇష్టమైతే. నాకు తెలుసు ఎప్పుడు చెప్పనని. సరే అమ్మా, బాయ్ ఫ్రెండ్స్.